We are truly privileged to have among us a remarkable personality whose dedication and foresight have played a key role in shaping this institution. With immense respect and gratitude, I now invite our esteemed co-founder and honorary chairman, Sri Lakkireddy Jayaprakash Reddy Garu, to address the gathering. Sir, the stage is yours. డాక్టర్ గారు చాలా చెప్పారు. మీరేమనుకుంటున్నారో నేను చెప్పనా? ఇంటికాడ అమ్మ నాన్న కూడా ఎట్లాగే చెబుతున్నారండి, మీరు కూడా ఇదే చెబుతానికంటే మేము వచ్చినాం అనుకుంటారు. కాదు, అడ్డు కాదు. ఏదైనా సరే ఏయిగా ఒక రాయన తగులుద్ది అనే సామెత ఉంటుంది. అలాగే అమ్మా నాన్న చెప్పిందే కాదు, పొద్దులు గారు చెప్పిందే కాదు, మేము చెప్పిందే కాదు, ఎవరు చెప్పినా సరే మీ భవిష్యత్తుని సరి చేసుకోమని, భవిష్యత్తులో బాగుండాలని కోరుకునేవాళ్ళే. కాబట్టి మీరు దాన్ని వేరే అర్థం తీసుకోకుండా మంచిగా అందరూ డిసిప్లిన్గా ఉండి, డిసిప్లిన్గా అంటే చాలా చాలా దాంట్లో చాలా ఉంటుంది అన్నమాట. చదువు ఒకటి, డిసిప్లిన్ ఒకటి. చదువు డిసిప్లిన్ ఉందనుకోండి ఇంకా చాలా గొప్ప. అర్థం డిసిప్లిన్ ఉన్నా కూడా నన్ను ఉదాహరణగా తీసుకోండి. అర్థమైందా? నాకు చదువు లేదు కానీ నాకు డిసిప్లిన్ ఉంది. డిసిప్లిన్ ఉన్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా అదే వచ్చా. డిసిప్లిన్ అంటే అర్థం ఏంటి? నాకంటే మా అన్నయ్యడు బాగా చదివారు కానీ నాకున్న జ్ఞానంతో వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ చెప్పింది వింటూ ఏమైనా సరే గోలు చేరుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎంతో దగ్గరతోటి వాళ్ళు చెప్పిందంటూ ఇటు చివరి వరకు మా బాలెడ్డి అన్నయ్య చివరి వరకు ఆయనతోటే ఉండి ఆయన్ని అంటిపెట్టుకొని ఆయన్ని శుభ్రంగా శ్మశానానికి తీసుకెళ్తేవి కానీ ఏదైనా కానీ శుభ్రంగా చేసి అంతవరకు కూడా ఆయన ఫాలో అవుతూ అదేవిధంగా నేను ఉండబట్టి నేను ఆ రోజున మా అన్నయ్యలతో పాటు నన్ను కూడా చూసుకున్నారు కాబట్టి ఇలా ఉండగలిగా. అదేంటి? డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకపోతే ఏంటి అని మాట వినేది అంటే చాలా అన్నదమ్ములు ఏర్లు పడతారు, చాలామంది పొగతోటి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా ఉండటం వల్ల కూడా గోలు చేరుకోవచ్చు. నేను అనేది ఏంటి? గోలు. ఏ గోలు? డాక్టర్ గారు అంతటి వాడు కావాలా, సుబ్రహ్మణ్య గారు అంతటి వాడు కావాలా, లేకపోతే ఎలాన్ మస్క్ అంతటి వాడు కావాలనేది కూడా గోల్సే. ఈ గోలు చేరుకోవాలంటే ఎన్నో అడల్ట్స్ దాటుకుంటూ పోవాలన్నమాట. ఒకటి చాలా ఉంటాయి అన్నమాట. దానికి ఆ డిసిప్లిన్ అనేది ఒకటి యాడ్ అయితే మీరు ఇంకా ముందుకు వెళ్ళగలరు. నేను ఒకసారి విన్నాను, డొనాల్డ్ ట్రంప్ అన్ని బిలియనీర్ అన్నమాట. వాడి చిన్న కొడుకు ఒకడు ఉన్నాడు. మొదటిసారి గెలిచినప్పుడు ఎంత ఉన్నాడు, ఈసారి గెలిచినప్పటికే 6'9" అయ్యాడు. వాడికి ఏం చెప్పాడని నేను వాడి గురించి చూస్తున్నాను అనమాట, యూట్యూబ్లో చూశాను. వాడికి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పాడంటే మందు తాగొద్దు, జోదం ఆడకూడదు అని, సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు అని 2 డిసిప్లిన్ మాటలు చెప్పాడంట. అదొక్కటే, ఆ 2 కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే చాలా. అంత డబ్బులు ఉండడు కూడా ఏం మనకు డబ్బులు ఉన్నాయి మనకు తాగితే తదనాలు ఆడితే అంటే కుదరదు. కానీ అవి 2 ఎన్ని విధాలుగా నిన్ను బాధలు చేస్తాయో మీకు తెలవదు. కాబట్టి మీరు అందరూ మేము చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా అలాంటి సూచనలు తీసుకొని చేయాలి. అలాగే డొనాల్డ్ ట్రంప్ అనుకోండి, నేను యూట్యూబ్లోనే అక్కడ చూశాను. ఆ డొనాల్డ్ ట్రంప్ చిన్నప్పుడు 17 సంవత్సరాలు అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆపి నేను డ్రగ్ డ్రైవ్ చేస్తున్నానో ఏదో చేస్తుంటే ఆయన 4 మంచి సూత్రాలు చెప్పి వదిలిపెట్టి పంపించాడంట. వదిలిపెట్టినప్పుడు అది గుర్తుంచుకొని 17 సంవత్సరాలప్పుడు నన్ను ఇలా చేశాడు, నన్ను మంచి మార్గంలో పెట్టాడు, అలాంటి వాటిని సత్కరించాలని ఆయన ఎదురాడుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ, ఆయన ఎక్కడున్నాడు ఏమిటి, లాస్ వేగాస్ లేదో పోలీస్ ఆఫీసర్ అంట, ఆయన రిటైర్ అయ్యారు. వాళ్ళ పిల్లల దగ్గర కూడా పోయి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళ సంతోషం చూసి వాళ్ళకి ఎంతో సహాయం చేశాడు. అలాంటి జరుగుతాయి అన్నమాట. ఏ నిమిషంలో ఏ రాయి తగులుద్దో, ఎలా మలుపు తిరుగుద్దో చాలా కష్టం అన్నమాట. కాబట్టి అన్నిటిని కూడా మీరు కన్సల్ట్ చేసుకొని మీరు భవిష్యత్తులో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇందాక అనివిరెడ్డి గారు చెప్పినట్టు ఈ కాలేజీ ప్రతి ఒక్కడూ అనుకుంటాడనమాట,
ఏది నేను 2 లక్షల ఫీజు కడుతున్నాను, 1 లక్షేమో జయప్రకాష్ రెడ్డి గారు తీసుకెళ్తాను, 1 లక్ష వీటి తీసుకెళ్తున్నాను. ప్రతి ఒక్కరు అనుకుంటాడు, నేను తప్పులేదు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు కూడా అనుకుంటున్నమాట, నేను 10 రూపాయలు వేసాను ఆయన కొండ డైమండ్ అదొకటాయా అంటాడు అనమాట. అర్థమైందా? తప్పులేదు అనుకోవటంలో. కానీ నేను గ్యారంటీ చెబుతున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇవాళ రోజున మీకోసం మీ బాగోగుల కోసం ఇంత కృషిపడి అంత సంపాదించి పెడతానే ఉన్నాం, ఇంకా తీసుకుపోకుండా నా శాయశక్తుల. అర్థమైందా? మా శాయశక్తుల ప్రసాద్ రెడ్డి గారు కానీ బాలరెడ్డి గారు ఎంతో సంపాదించి వెళ్ళాడు. ఆ డబ్బులన్నీ పాపం చైర్మన్ గారు ప్రసాద్ రెడ్డి గారు త్యాగం చేసి అవి మన కాలేజీకే ఆయన కష్టపడి కట్టాడు. ఆయన పేరు నిలబెట్టాలి. అయ్యా రోజున ఆ బిల్డింగు 7 అంతస్తులు కట్టి అది లక్కిరెడ్డి బాలరెడ్డి గారి పేరు పెట్టాలి 100%. ఎందుకంటే ఆయన డబ్బులతో వాడుతున్నాం కాబట్టి, ఆయన స్ఫూర్తితో కడుతున్నాం కాబట్టి. కాలేజే కాదు, ఆ బిల్డింగ్ కూడా ఆయన బిల్డింగే, నేను గ్యారంటీ చెబుతున్నాను. కాబట్టి మీరు అందరూ ఎవరికి ఆడే అనుకోవటంలో తప్పు లేదు. ఏది నేను 2 లక్షలు కట్టాలండి కాబట్టి సగం పడిపోతండి, వీళ్ళందరూ నా మీదే బతుకుతున్నారు అని అనుకోవటంలో తప్పు లేదు. కానీ అనుకోవద్దని నేను గ్యారంటీ చెప్తాను. ఇలా ఉంది మా పరిస్థితి. ఇంకా ముందు మాది మొదట్లో 98లో నేను 98 ఏంటి చాలా వరకు 2000 వరకు కూడా మాది 33 లక్షల రూపాయలు ఉండేది బడ్జెట్, ఈ కాలేజీ బడ్జెట్. ఇవాళ రోజున చూస్తే మీకు మీ దగ్గర మీకు నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తే నేను ప్రతి వాడికి పంపిస్తే అకౌంటింగ్ 2,30,30,00,000 ఖర్చు అవుతుంది ఇవాళ రోజున. కానీ అందరూ అదే ఫీజులు ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసి అదే డబ్బులు ఇస్తున్నారు. కానీ మన ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ తిప్పలబడి మంచి హైర్ చేసి మంచి స్టాఫ్ను పెట్టుకొని ఉండబట్టి మనకి ఇంకా ఎక్కువ సెక్షన్లు ఇస్తున్నారు, ఎక్కువ మంది స్ట్రెంత్ పెరుగుతున్నారు. వాళ్ళ మూలాన మనం సర్వైవ్ అవుతుంది. అంతేగాని మీరు ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా చేస్తున్నాము ఇది. అది కాకుండా రూరల్ ఏరియాలు, పల్లెటూరు అంటే మన బాలరెడ్డి గారి స్ఫూర్తి ఏంటంటే ఆయన పల్లెటూరులో గడితే మన లోకల్ వాళ్ళు పిల్లలు మా ఇంట్లో పనిచేసే పిల్లలు 3 పిల్లగాళ్ళ వాడికి వాళ్ళు 3 కూడా మన కాలేజీ చదివించి అమెరికా పంపించాడు పెద్ద కొడుకుని. మా ఇంట్లో నా క్లాస్మేట్ ఫోటోగ్రాఫర్ వసంత అని వాళ్ళ పిల్లలు ఎంతో టాలెంట్లు అయ్యి ఐపీఎస్లు ఐఏఎస్లు పెద్ద జాబుల్లో కూడా ఉండాలి. అలాగే మీరందరూ కూడా ఉండాలి అని ఉద్దేశంతో బాలరెడ్డి గారు ఇంత కష్టపడి ఇంత చేశాడు. దాన్ని కూడా మేము అదే స్ఫూర్తితో తీసుకొని చైర్మన్ గారే కానీ నేనే కానీ దీన్ని ఎంతో డెవలప్ చేయాలి. రెయ్యంబోల్డ్ నేను అమెరికా నుంచి వచ్చాను, నాకు 74 ఏళ్ళు. మధ్యాహ్నం తప్ప పడుకోకుండా కూడా ఆ ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది. ఎందుకంటే నాకున్న అనుభవం, నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది కన్స్ట్రక్షన్లో. ఆ అనుభవంలో వాళ్ళు ఏం తప్పులు చేస్తారో ఏంటోనని ఎండలో కూడా కూర్చొని వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎమ్మటే నిద్రపోకుండా కూడా వచ్చి దాన్ని చేస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే మీకోసం ఇదంతా ఏమి లేదు, మీకోసమేనని అనుకోవాలి. కాబట్టి మీరు అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. మా కాలేజీకి, మీ పిల్లలకి, మీ స్నేహితులకి అందరూ చెప్పండి ఈ గురించి, మన కాలేజీ గురించి. సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ఆయన చదువుకున్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి మన కాలేజీ అని మనకు కావాల్సిన పని చేసి పెట్టాడు. దానికి గుర్తుంచుకొని ప్రిన్సిపాల్ గారు అది ఎంతో అవసరమైన పని చేసి పెట్టాడు, ఆ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం చీఫ్ గెస్ట్గా పిలవాలి అని మనందరూ చెప్తే మేమందరూ యాక్సెప్ట్ చేసి ఆయన ఇవాళ తీసుకొచ్చాం. ఆయన్ని తీసుకురావడానికి కారణం మనకి ఆ పొజిషన్లో ఉండబట్టి. అలాగే మీరు ఎక్కడున్నా సరే మీకు చేతనైంది వచ్చి మన క్లాసులు తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు. ఏదైనా సరే మన కాలేజీ మనం సాయం చేయాలి, మనం చేయాలి. ఎంతోమంది స్టాన్ఫోర్డ్లో చదివిన వాళ్ళకి, స్టాన్ఫోర్డ్ అంటే ఇవాళ రోజున హార్వర్డ్ కానీ స్టాన్ఫోర్డ్ కానీ వాళ్ళకి కొన్ని బిలియన్లు ఓవర్ ఉందన్నమాట డబ్బులు వాళ్ళకి బ్యాంకులో నిల్వ ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎవరు చదువుకున్నారు వాళ్ళకి లెటర్ పంపించి, నాకు ఇప్పటికీ వస్తాయి. మా అమ్మాయి కోడేళ్ళు యూనివర్సిటీ చదువుకుంది, వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా నాకు పంపించి మీరు ఫండ్స్ పంపించాలండి, మీరు అది చేయాలండి, ఇది చేయాలని అడుగుతూ ఉంటారు.
అలాగే మీరు కంట్రిబ్యూట్ చేసుకుంటూ మన కాలేజీకి ఎవరికైనా సరే, మా కాలేజీకి ఇవ్వమని నేను అంటలా, మీతో పాటు చదువుకున్న పిల్లగాళ్ళకి, చదువుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కానీ, విన్నర్స్కి కానీ, బాగా చదువుకున్న వాళ్ళకి కానీ ఏదైనా సరే మీరు సాయం చేయొచ్చు, తప్పు లేదు. నేనండి వీళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తానండి, నేను సిల్వర్ మెడల్ ఇస్తానండి, నేను బ్రాంజ్ మెడల్ ఇస్తానండి, మనం అన్ని అప్రిషియేట్ చేసుకుంటూ శుభ్రంగా ఉండాలి. ఈ సంవత్సరం మన ఫిజికల్ డైరెక్టర్ గారు నేను చూశాను అనమాట, చెడుగుడు పోటీలే కానీ మన కాలేజీలో ఎంతో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. స్పోర్ట్స్ చాలా బాగా చక్కగా ఆడుతున్నారు, చక్కగా ఉంది. దానివల్ల చాలా డిసిప్లిన్ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మన కాలేజీ మనది అనుకొని మీరందరూ బాగా చదువుకొని పైకి వచ్చి మన కాలేజీకి ఉపయోగపడతారని మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు మాకేమి ఇస్తారని కాదు. వజ్రులు గారైనా అంతే, స్టూడెంట్ అయినా, టీచర్ అయినా అంతే. టీచర్ ఎప్పుడు కోరుకునేది ఏంటంటే నాకంటే పెద్దోడు కావాలనే ప్రతి వాడికి చదువు చెబుతాను. అట్లాగే మేము కూడా అదే కోరుకుంటున్నాం. నాన్న మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఏదుందా సరే ప్రిన్సిపాల్ గారు చెప్పి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి మాకు చెప్తారు, మీకు కావాల్సిన సదుపాయాలు చేస్తాము. తప్పకుండా మేము ముందు ఇంకా మంచిగా చేయాలని మా కోరిక. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి అందరూ చెప్పుకుంటూ మీరందరూ మన కాలేజీ గురించి గొప్పలు చెప్పుకుంటారని నేను చెప్తున్నాను, కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలని చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. Inspire us all. With immense honor and gratitude, I now invite Sri Lakkireddy Prasad Reddy Garu, Chairman LBRC, to share his valuable insights and address this distinguished gathering. So we look forward to your inspiring words. Good morning to all, dear respected guests and family members, principal, faculty, dear parents and dear students. We are gathered here for the 27th annual day function. I welcome all of you. So, dear students and parents, from this dais you can tell we are a very close family and we respect each other. We respect our elders, and I am the next generation, and our elders, Uncle Hanmireddy Babai, Uncle Venkatesh Reddy Babai, Uncle Prakash Babai, and Sachinarayan Reddy Babai. All these people are the first generation, and I myself and my cousin Siddhartha is here. I welcome him for joining this function, and there are more cousins in America. I want all of them to take the time and come to this function every year and give their valuable contribution and valuable message to all the students, so that we encourage and we guide you and we can tell all our life experiences. So now it is very clear. So my uncle Hanmireddy Babai, he has given all his life experiences, and my Prakash uncle has given his life experiences. And we speak in an ordinary language. Memedo pedda class ga edo formal ga, we don't speak formal. We speak casually and we laughingly in a understanding way. That is our specialty. We don't exaggerate anything. We honestly speak from our heart. I am sure the faculty already knows that. They have been contributing and working in this institution for many years, and we respect them, and the faculty knows that we have enormous respect for the faculty and the students and the parents. So this is the basic values, the basic moral values. I did not come here all the way from States. I wanted to show my love and affection to the chief guest, so because we have invited him, and I wanted to come and support. Giving video messages and WhatsApp messages are not that powerful, so that's why I have taken the time to come and see with my own eyes the wonderful gathering here. So that's one point.
So even I have to thank my uncle and my auntie also. Annapurna auntie is here. So they've been here for last 3 months. And uncle is taking care of construction and this and that. But I know his heart is in Berkeley. He calls every day and finds out what is going on in Berkeley, what's going, and talking to his son. And ఇందాక అంతా చెప్పాడా, నేను డబ్బులు జోలు అస్సలు పోను అని ఎన్టీ రామారావు గారు లాగానే ₹1 కూడా నేను ముట్టుకోను అన్నట్టుగానే మా బాబాయ్ నేను ₹1 కూడా ముట్టుకోలేదురా అన్నట్టు. కానీ హీఈస్ ఏ మనీ మ్యాన్. సో he likes to make money and spend money for a good cause. So we believe in this good cause that my father started, and during difficult times uncle took over the helm and run the show and run this organization, and Jay Prakash uncle also took over, and he contributed. When at the right time, contributing at the right time is important. తర్వాత ఎప్పుడో చేస్తే కాదు. When the need is there, that's when you need to contribute. So not some other time. You agree, right? You are also witness to all these things for the past 25 years. So we have great people on this dais. Sudhakar Rao garu abbayi I have a hard time always pronouncing your name, so I'm sorry sir. Nirtha Rao garu, so he is part of the community and we respect them, and I have to thank Appa Rao garu, I have to thank Srinivas Reddy. Ramesh Reddy garu is our new vice principal. So I am very, very close to the faculty. I keep in touch with them. I follow on the WhatsApp group. So ఇది ఈ యానివర్సరీ ఫంక్షన్ అనేది, there is a reason why we do this function every year. మేము వేరే ఫంక్షన్స్ కూడా చేస్తున్నాము. ఇది మొన్న లక్షయ్ ప్రోగ్రామ్ అని ప్రిన్సిపాల్ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అని కూడా పెట్టారు కొత్తగా. లాస్ట్ 2-3 years నుంచి this will be the third one, right? We completed 2 graduation day programs. The graduation day program seniors-కి is very, 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 very useful. చాలా బాగా చేస్తున్నారు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. యూనివర్సిటీస్లో చేసినట్టుగా ఫార్మల్గా డ్రెస్అప్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ఇన్వైట్ చేసుకొని ఫోటోలు దిగి, ఫ్యాకల్టీతో ఫోటో దిగి, ఈచ్ డిపార్ట్మెంట్ తోటి ఫోటో దిగి, దోస్ ఆర్ ఆల్ మొమెంటస్ మెమరీస్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని అది ఉండాలి అని చెప్పి సార్ స్టార్ట్ చేశాడు. ఐ థ్యాంక్ హిమ్. సో వీఆర్ అండ్ లక్షయ్ ప్రోగ్రామ్ ఒకటి, నేను తప్పకుండా ఫ్రెషర్స్ డే ప్రోగ్రాము కొత్తగా జాయిన్ అయిన తల్లిదండ్రులు మీ ఓరియంటేషన్ డే ప్రోగ్రామ్ రోజున మరీ వచ్చి I do my part to welcome all the parents, and he does his part when they are graduated, and then send them in a dignified manner. We send them in a dignified manner, graduate them, and it's a very proud moment for the faculty. So there are this whole organization, there are several parts, there are several wheels within wheels లాగా. అంటే ఇంజన్లో కనుక ఎన్ని చక్రాలు ఉంటాయో అలా ఇక్కడ ఎన్నో స్టెప్స్. there are many steps, there are many responsibilities. Each person has several responsibilities. So this is not a one man show, it is a team. different teams ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇదంతా జరుగుతుంది, ఇదంతా వ్యవహారం అంతా జరుగుతుందంటే there are different teams. We delegate them authority, we delegate them responsibility, and they do the best. So that's why we are able to maintain this college at a peak level with discipline, and I want to thank all the students. I am very proud of you guys, all the girl students and the boy students. And also all the students that are under those trees and all that, you guys should come. ఇక్కడ చాలా మంచి సీట్లు ఉన్నాయి, మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. I know you will come. The whole area is going to be full during the entertainment. డ్యాన్స్లప్పుడు ఫుల్గా ఉంటాయి, కానీ మీరు ఇప్పుడు కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ముందుకొచ్చి చేయొచ్చు. You can sit down. So I'm very happy. What else I want to say? So there's
there's no need to brag about our family. మా ఫ్యామిలీ గురించి ఈ కమ్యూనిటీలో, మైలవరం కమ్యూనిటీలో అందరికీ తెలుసు. సో ఐ డోంట్ నీడ్ టు రిపీట్ దట్. సో మీ తల్లిదండ్రులు, మీరు ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా వచ్చి, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి మన కాలేజీలో జాయిన్ అవుతున్నారు. సో ఐ కెన్ టెల్ యూ డెఫినెట్లీ, ఐ కెన్ టెల్ యువర్ పేరెంట్స్, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా మెసేజే. ఇందాక అంకుల్ చెప్పినట్టు ఇక్కడ ఎవ్రీ రూపీ దట్ ఈస్ బీయింగ్ స్పెంట్, దట్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ ఇన్ ఫీజు, గవర్నమెంట్ ఫీజు అకాడమిక్ బడ్జెట్కే వెళ్తుంది అని నేను 100% తప్పకుండా, ఇఫ్ వి కంపేర్ అవర్ అకాడమిక్ బడ్జెట్ పర్సంటేజ్ తీసుకుంటే కనుక నాకు తెలిసినంతవరకు ఐఎమ్ షూర్ వీఆర్ స్పెండింగ్ 75% ఆఫ్ ది బడ్జెట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ సర్వీసెస్ అని. ఏమండి సాంబశివరావు గారు, అవునా కదా? సో ఐ బిలీవ్ ఈజ్ అవర్ అకౌంటెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. I would rather spend 100% of whatever we are collecting on student services and academics. Academics is the key. That's why we are in this business. We have no other second business. మాకు అకాడమిక్స్, ఈ ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పిన ఈ రిపోర్ట్ మొత్తం తల్లిదండ్రులు, మీరు తల్లిదండ్రులు ఇంత కష్టపడి మీరు ఇక్కడ దాకా వచ్చి ఫ్యాకల్టీని కలవండి. ఫ్యాకల్టీతో మా అబ్బాయి ఎలా ఉన్నారు, మా అబ్బాయి ఎలా చేస్తున్నాడు, మా అమ్మాయి ఎలా ఉంది, మీకు ఏ సహాయం అయినా సరే పాపను కానీ మీ అబ్బాయిని కానీ తీసుకొని ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి వెనకబడుతుంటే కనుక I can proudly say our faculty is ready to spend 15 minutes, 10 minutes mentoring. Mentoring is the key word. తర్వాత ఈ స్కిల్స్ అనేవి కూడా, స్కిల్స్ ప్రోగ్రామ్స్, వేరే డిఫరెంట్ ట్రైనింగ్ కోర్సెస్, అన్నిట్లో ఏదైనా సరే మీకు ఉపయోగపడుతుంది. అక్కడ అది చదివిస్తే, ఆ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని కనుక మాకు తెలిస్తే, మేము డెఫినెట్లీ వీఆర్ స్పెండింగ్ ద మనీ ఆన్ దాట్ అండ్ వీఆర్ ఫైండింగ్ అవుట్ అండ్ getting the trainers and whatever it is, computer labs దగ్గర నుంచి whatever లేటెస్ట్గా, ఏదో పాత చదువు ఇంకా నా బ్లాక్ బోర్డ్ అను చాక్ పీస్ కుదరదు. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. సో we have to use the latest tools and teach you the latest what is going on. So there are very talented professors because I know it. I see their messages. చాలామంది ప్రైవేట్గా నాకు బోల్డ్ అన్ని మెసేజ్లు అబౌట్ టీచింగ్, అబౌట్ న్యూ వేస్ ఆఫ్ టీచింగ్ గురించి చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేస్తే బాగుంటుందండి అని చెప్తూ ఉంటారు. ఐ గివ్ దెమ్ మై ఫుల్ సపోర్ట్. సో బిహైండ్ ద సీన్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ go on that parents don't know and students don't know. So we make decisions in the boardroom rather than in this public forum. So I'm very proud of this institution and I respect my elders. So anything am I missing? Uncle Jeev, anything we are missing? You want me to tell anything? I can. If I give the microphone to my uncle, he will not give it back. So anyway, thank you very much, uncle. Okay, yeah, thank you very much. Thank you very much. అదే ఏం లేదు, మేము చేస్తుంటే ఇది ఎట్లా ఉందంటే, మేము పల్లెటూరులో ఉండేటప్పటికే పట్టాల వాళ్ళ కాలేజీలతోటి కంపేర్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? దాని మీద మేము సాధ్యమైనంత వరకు చూశారు కదా మన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు ఎలా కట్టాను. ఎందుకంటే ఏమైందంటే, మనం పల్లెటూరులో ఉన్నట్టుగా లేకుండా మనం పట్టణాన్ని బీట్ చేయాలంటే, పెద్ద కాలేజీలు బీట్ చేయాలంటే మనం దానికంటే కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఎంతో కష్టపడుతున్నాము. చూసావా, ఇప్పుడు 7 అంతస్తుల బిల్డింగు, కంప్యూటర్ బిల్డింగ్ కడుతున్నాం. ఇక అది కట్టామంటే ఇంకా అందంగా ఉంటుంది అది. కాబట్టి మీకోసం ఎంతో కంప్లీట్ చేస్తున్నాము. కాలేజీలకి ఎక్కడెక్కడ ఉన్న కాలేజీలకు కూడా మన స్టాఫ్ అప్పారావు గారు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఇది అంతా ఏమి లేదు,
ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కంప్లీట్ చేస్తేనే అప్పుడే ముందుకు వెళ్తూ ఉంటాం, లేదంటే ఎక్కడేసరికి వంగాడు అక్కడే ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడే కొత్తది మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళు ఎందుకు చేశారు, మనం ఎందుకు చేయకూడదు అనే ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క యాంబిషన్ కావాలంటే మెయిన్ ఆ యాంబిషన్ తోటి ముందుకు వెళ్ళాలని మేమందరం వేయంబౌళ్ళు తిక్కి చేస్తాము. ప్రసాద్ రెడ్డి మన చైర్మన్ గారు ఎంతో కష్టపడి ఫ్యాకల్టీకి ఎంతో వాళ్ళకి ఏ విధంగా అయినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళతోటి 24 గంటలు మాట్లాడుతూ చేస్తున్నాడు. ఇదంతా కూడా మీకోసమే. మనం ముందు భవిష్యత్తులో మనం కంప్లీట్ చేయాలంటే, పట్టణంలో ఉన్నోడితో కంప్లీట్ చేయాలంటే మనం ఎంత ముందుకెళ్ళాలో అంత ముందుకు వెళ్ళడానికి మేమందరం ఉన్నాము, మేము చేస్తామని ధైర్యం ఇస్తున్నాము. కాబట్టి మీరు ముందు మీ ఫ్రెండ్స్కి కానీ అందరికి కానీ చెప్పి మన కాలేజీ గురించి మంచి చెప్పి మన కాలేజీలో చేరేటట్టు చూడండి నాన్న. బాగా చదువుకుని రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so for your inspiring words. Ladies and gentlemen, it is now our honor to invite Asian to transform lives. With his commitment to academic excellence and his forward-thinking approach, he continues to inspire and drive Lucky Reddy Balreddy College of Engineering towards new horizon of success. With సరే ఇక్కడికి వచ్చి నాకు ఆరోగ్యం బాగలేదు, కానీ నేను చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈ కాలేజీకి 27 సంవత్సరాల నుంచి ఎన్నో విధాల అంటే మీరు చదువుకునే పిల్లలు పైకి రావాలి, గొప్పవారు కావాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. మీకు కూడా ఆ విధంగా చేస్తారని. కానీ దీనికి అంతటికీ కారణం ఉంది. డిసిప్లైన్ కావాలి బాబు. మీకు అమ్మ నాన్న ప్రేమగా చూడాలి. ఎన్నో విధాల సౌకర్యాలు మేము కల్పిస్తాము. కానీ లేని వాళ్ళకు కూడా ఈ కాలేజీకి వెళ్తే మాకు సీట్ కావాలంటే కూడా తగ్గించి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసి పెట్టాను. కాబట్టి మీరంతా ఈ కాలేజీలో చదువుకొని ఇంకా బయట వాళ్ళని కూడా గొప్పగా తీసుకొచ్చి చదువుకోవాలి. ఇంకొకటి అన్నిటికంటే డిసిప్లిన్ అంటే ఒకటి, ఇవన్నీ కూడా మందు వేసుకోవటం, సిగరెట్లు తాగటం ఇలాంటివన్నీ మంచి అలవాట్లు కాదు. అమ్మాయిలు కూడా సోదరులాగా చూడాలి, ఇబ్బంది పెట్టకూడదు. కలిసి చదువుకొని మీరు బాగుపడి గొప్పవాళ్ళు కావాలని నా కోరిక. కాబట్టి నేను కూడా చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోతేనే సంవత్సరం వయసులోనే నాకు 46లో పుట్టాను. ఇక్కడ మైలవరం గణపవరం మాది. మైలవరం మా అమ్మమ్మ తీసుకొచ్చి మంచి బుద్ధులు నేర్పింది. అంటే కష్టపడాలి, ఎవరిని ఏం అనకూడదు, మంచివాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి సహాయం చేయాలి, నీ చేత్తో నువ్వు ఖర్చు పెట్టి డబ్బులు నలుగురికి ధర్మం చేయాలి, కష్టపడి పైకి రావాలి. అన్నిటికంటే చదువును నమ్ముకున్న వాళ్ళు, మీకు చెబుతున్నానండి బాబు, చదువుని నమ్మిన వాళ్ళు, భూమిని నమ్ముకున్నవాడు ఏనాటికి చెడడు, నలుగురికి సహాయం చేసిన వాళ్ళు. కాబట్టి అదే మాట మీద పెద్దలు చెప్పిన మాట సర్దిపోవ మూట అనే సామెత ఉంది. కాబట్టి అదే మాట మీద నేను మైలవరంలోనే మా అనిరెడ్డి అన్నయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే స్కూల్లో చదువుకున్న. మైలవరంలో బస్ స్టాండ్ దగ్గర స్కూల్లో నేను ఎస్ఎస్సి చదువుకున్నా. మాటెక్కలు తిని సత్యాన్నం తిని ఉపాసం ఉండి చదువుకున్నా బాబు. నేను చదువుకొని డబ్బులు లేక ఎక్సైజ్ పెట్టుకున్నా. అక్కడ నుంచి
కట్ చేసి ఇది చేసి సత్యానం తిని మాడిచెక్కలు తిని సంతోషంగా ఉండ. ఇలా అదే ఈ బస్తాలు ఒడ్లు పండుతున్నాయి 100 ఎకరాలు. ఇదంతా కూడా నేను మా అనిరుద్ధ అన్నయ్య నాకు ఇక్కడ కలిసిన కాడి నుంచి మేము 50 ఏళ్ళ పైనే కలిసి అన్నదమ్ముల్లాగా నేను చుట్టాను ఫ్యామిలీ అందరూ. కానీ ఎంతో సహాయం ఎన్నో విధాల నన్ను పైకి తీసుకొచ్చిన మహానుభావుడు ఆ ఫ్యామిలీ ఆయనే. ఎన్నో విధాల చెప్పాలంటే చెప్పది కాదు. మీకేమన్నా అప్పులుంటే సరే ఇవన్నీ అట్లే నాకు 3 అబ్బాయిలు 2 అమెరికాలో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళే చూసుకుంటున్నారు మనవాళ్ళు. సరే ఎంత బాగానే ఉంది. ఇక్కడ కాలేజీ కూడా మా ఆవిడ నేను అక్కడ విశ్వవిద్యాలయం దగ్గర శంకుస్థాపన చేసాము. అక్కడ నుంచి కాలేజీకి మీకు 4 నెలలు కడితేనే లేకపోతే ఈస్ట్ గోదావరి పెద్దపురం వెళ్ళాలన్నారు. అప్పుడు డబ్బులు లేకపోయినా బ్యాంకులో 2 కోట్లు లోన్ తీసుకొని అని చెప్పి ఎంతో విధంగా 2000 మందితోటి 2000 మంది వర్కర్స్ తోటి రేయింబాగులు పని చేయించి 3 నెలల్లో కట్టించే 3 బ్యాంకులు సౌత్ సైడ్ పక్కన ఇచ్చారు. దీనికి తోడు పెద్ద స్థలం లేదు. 80 ఎకరాలు బాగున్నా బయట స్థలం కంట్లో లేదు. ఇక్కడ నుంచి ఇది గవర్నమెంట్ స్థలం. వడ్డే శోభనాథేశ్వర గారుని ఆ మహానుభావుడు ఏమని మాకు ఇబ్బందిగా ఉంది ఎలాగంటే అప్పుడు పిల్లలందరూ తీసుకురావాల్సి వచ్చేది సౌత్ సైడ్. కట్టేసే సత్యనారాయణ మీకు అర్థమే ఉంది అని ఒకటే మాట అన్నాడు. ఇక్కడ నుంచి ఎక్కడ వడ్డే శోభనాథేశ్వర గారి కాలేజీకి ఎంతో చేశారు. అట్లా ఇక్కడ మైవారంలో సుధాకర్ గారు కూడా ఎన్ని విధాలు నీకు ఎప్పుడు ఏది అవసరమైనా చేయాలి సత్యనారాయణ అని చెప్పారు. అట్లే లోకల్గా కూడా చాలామంది చాలా విధాల హెల్ప్ చేయటం వల్ల ఈనాడు మా వాళ్ళు కూడా నేను చెప్పింది నమ్మారు చేశారు. 120 మంది మత స్టూడెంట్స్ తోటి ఇవాళ 4,000 దాదాపుగా స్టూడెంట్స్ అయ్యారు. మిమ్మల్ని అందరినీ చూద్దామని కోరికతో ఓపిక లేకపోయినా సరే నేను వచ్చాను అని నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఉంటాను, ఇంకా వెళ్ళొస్తాను. నా పని వచ్చే సంవత్సరానికి ఇలాగే ఉంటే మళ్ళీ చూస్తాను. అది అంటే మన ఈ కాలేజీకి శ్రమపడింది ఆ కోటేశ్వరరావు గారు, గారపాటి కోటేశ్వరరావు గారు కూడా చాలా కష్టపడి అకౌంట్ రాసుకున్నారు. Thank you, sir. Thank you so much. సత్యనారాయణ గారు ఏం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఆయన దోషి సలహా ఇస్తూనే ఉన్నాడు. ఏది మంచో ఏది చెప్తా సలహా ఇస్తున్నాడు. అందరికీ సలహాలు ఇస్తానికి చాలా సంతోషం. అలాగే ఇందాక తిమ్మారెడ్డి గారికి మేము ఎప్పుడూ మర్చిపోం మీరు చేసిన వాళ్ళకి. కాబట్టి అలాగే మౌనం వర్తిస్తాము. పోయిన తర్వాత అందరూ నిలబడి దానికి It's
but it is definitely you give them laud and give praise to all the people that helped this happen. I remember when Bob Garu was first trying to get the permit for the schools. J.S. Ramesh Garu, he came to the U.S. and Bala Pedanan and him, Rastram Chandrababu Naidu, just to get the permit to open this. Apuradi and Vasavi Garu, on the occasion of our annual celebrations. Thank you, sir. It is with immense pride and joy that we welcome a true leader, a dedicated public servant, a visionary whose contributions have been pivotal in shaping the future of Mayilavaram and Andhra Pradesh. I now have the honor of inviting Sri Vasanta Venkata Krishna Prasad Garu, Member of Legislative Assembly Mayilavaram, to grace us with his presence on the dais. His unwavering commitment to the welfare of people for all of us. Sir, your esteemed presence to elevate on the community. Thank you, sir. So I was saying, one of his main answers was, hey, I want to create a job for people in my area. నేను ఉద్యోగాలు ఇవ్వాలందరికీ. ఇప్పుడు ఏమన్నారు, 200 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం, దాంట్లో 70% శాలరీస్కి వెళ్తున్నాయి. అంటే 140 కోట్లు ఉద్యోగాలకి వెళ్తున్నాయి. That's what he wanted. That's exactly what he wanted for the area. And that's what you're getting today. It took a long time to get here and a lot of people. Everybody said Koteswarao Garu, Satyanarayan Reddy Garu. Unfortunately, Timma Reddy Garu isn't here. But these three people and a handful of other people, they were here no matter who the principal was, no matter who the president was. People came and went. But these three people stayed through all the changes, and it took a lot of hard work to get here. It wasn't easy. And Subramaniam Garu is going to probably tell you what the state of the college was physically in the beginning, in the early days. But, you know, in the end, it was always about giving back to the kids. Because, you know, none of them grew up wealthy. I grew up wealthy. They never grew up wealthy. They grew up without any chappals, without clothes. They had to walk to school. They had to cross, you know, no slippers until they were 16 years old. And yet they still studied. And just like that, Subramaniam Garu, who's sitting on stage today, is a testament to that vision, to that giving back. Because he didn't study in this university like it is today. Across the street, there was a chicken farm. Kodi sheds అనేవాళ్ళు. ఆ కోడి షెడ్స్లో పెట్టారు ముందు ఈ కాలేజీ. అక్కడ ఆయన చదువుకుంది. ఇవాళ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన కింద ఉంటారు. ఆయన ఇక్కడే చదువుకున్నారు, ఈ బిల్డింగ్స్లో కాదు, కోడి ఫారంలో ఎదురుగా. ఓకే, సో ద పాయింట్ బీయింగ్, మా నాన్న చదువుకున్నాడు, బాలరెడ్డి గారు చదువుకున్నారు, చెప్పులు లేకుండా బట్టలు నిక్కర్ వేసుకొని. All of this is a luxury to help you. But you don't need it to rise to the top is the point. You really don't need it. Like I said, I sit on the boards of 3 other educational institutions. You don't, all of them have nice infrastructure and we try to give it because we have to compete. But it's not the infrastructure that brings. First, it's the students. You turn out top students. Top students will bring the money. You don't have to ask for the money. If you go to a top university, they don't have a problem with money. Why? Because they turn out top students and everybody wants those top students. And we want to create top students here, and we need your help to do so. And if there's anything you need to do that, please let them know. Like I said, I'm not as involved. I would say, please let me know, but I'm going to say, please let them know. And, you know, they'll readily make themselves available to you. So with that, I want to just say thank you, and it's a joyous moment to be here, so thank you for letting me share it with you. A very good speaker. To the point మాట్లాడాడు. చాలా క్లియర్గా, క్లారిటీగా మాట్లాడాడు. I thank him, Nana. You are very talented. Yeah, he gives it the way it is. మేము ఇక్కడ మాకు ఒక లాయర్ ఉండేవాడు. He gives the Burland version.
అని ఒకటి ఉంది. Thank you very much, Sid. Please come more often, and we, like I said before, we have to invite all our cousins, and we need their help. We need to bring them all. Right, Uncle Jay? Yeah. సిద్ధార్థ గురించి చెప్పాలంటే వాళ్ళకు ఒక పెద్దనాన్న ఉండేవాడు, డాక్టర్ గారు, ఖమ్మంలో డాక్టర్ గారు, జయచంద్రారెడ్డి గారు. వాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాడు ఆయన అప్పుడే అనేవాడు, వీడు మంచి బాగా మాట్లాడుతాడు, మంచి డాక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడని. మరి అంటే పువ్వు కూడా ఫ్రీగానే పరిమళిస్తుందని అంటారు, చూశారు. అలాంటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాడికి నేను పెద్ద ఏజ్, మాకు పెద్ద 15 ఏళ్ళు ఉన్నా కూడా మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం అన్నమాట, ఏ రోజైనా సరే. ఎందుకంటే ఒకే చాట ఉంటాం, ఒకేలాగా ఉంటాము. ఒకే చాట ఆయన మా బిల్డింగ్లోనే ఉండి పని చేసుకుంటూ ఉంటాడు, మేము కలిసే ఉంటాం. ప్రతిరోజు మాకు ఒక రౌండ్ అక్కడ బజార్లో ఒక టేబుల్ లాగా ఉంటుంది అన్నమాట. బాబు మేమందరం ఆడ కలుసుకుంటాం, రచ్చబండి అంటాం మేము దాన్ని. ఆ రచ్చబండి మీద కూర్చోవటం, ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏ వ్యాపారం ఎలా చేయాలి, ఏం చేయాలి, మనకి కాంపిటీషన్ ఎలా వస్తుంది, దాని గురించి పొద్దాక. ఎందుకంటే వాడు ఎట్టండి అనమాట, వాడు చాలా స్టేట్ లెవెల్లో పోయి దాని గవర్నర్ దగ్గరికి, వాళ్ళందరి దగ్గర పోయి ఈ లా ఎలా చేంజ్ చేయాలి, దానికి ఏం చేయాలి, ఎవరిని పట్టుకుంటే అవుతుంది పనులు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే మా దగ్గర అన్నీ ఒక అప్రూవల్ ఉండాలన్నమాట. గవర్నర్ అప్రూవల్ ఉండాలి. ఏం చేసినా రెంట్ బోర్డే కానీ, రెంట్ కంట్రోలే కానీ, లేకపోతే ట్యాక్సులు రైజే కానీ, ట్యాక్సులు కాదు, దానికి చాలా పద్ధతిగా ఉంటుంది అన్నమాట ఆ దేశంలో. కాబట్టి వాడు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మాకు కొంచెం మాకున్న రియల్ ఎస్టేట్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మేము అందరం ఒక టీమ్ లాగా పనిచేసుకుంటాం. కాబట్టి అందరూ డాక్టర్లు అయినందువల్ల ఉపయోగం లేదు, పనిచేసేవాడు కూడా ఉండాలి, గుండీలు కుట్టేవాడు కూడా ఉండాలి, అవసరమే ప్రతివాడికి. అప్పుడు అలాగే ఎంత బాలరెడ్డి గారు, డాక్టర్ గారు, వీళ్ళంతా ఎంతమంది చదువుకున్నా కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చేప్పటికీ నన్ను సలహాలు అడుగుతాను, నేను ఆయన సలహా అడుగుతాను, ఆయన నన్ను సలహాలు అడుగుతాను. అలా టీం వర్క్ లాగా ఉంటామన్నమాట మేమందరం. కాబట్టి వాడు అలాగే నాకు 3 పిల్లలు ఉంటే 2 డాక్టర్లు అయ్యారు. ఒకడు నా వ్యాపారం చూసుకోవడానికి బిజినెస్ చేశాను. ఏంటో నాకు అర్థం కాదు. నేను వాడిని కూడా డాక్టర్ చేయాలని ఎంతో కృషి చేశాను. అయినా కూడా వాడు తప్పించుకొని ఇటు తప్పించుకొని వచ్చి బిజినెస్ చేశాడు అన్నమాట. ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేసి ఇవాళ రోజు నేను తిరిగి చూసుకుంటే నాకు ఎంతో ఆనందం వస్తుందన్నమాట. నా చిన్న కొడుకు నా వ్యాపారం చూసుకోవడానికి వచ్చాడు. అట్లాగే డాక్టర్ గారి వ్యాపారం సిద్ధార్థం చూసుకోవడానికి. అలా ఎవరొకరు ఉంటే కంటిన్యూ అవుతుంది, లేకపోతే బ్రేక్ పడిపోద్ది అన్నమాట. కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది, మా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. అందరం కలిసి ఉండి శుభ్రంగా చూసుకుంటూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ దాని అభివృద్ధిగా ఉంటుంది. కాబట్టి మా ఫ్యామిలీ ఆ రోజున ఇంత గొప్పగా ఉంది. థ్యాంక్ యూ మేడం. Thank you, sir, for your inspiring society, spirituality and education have been truly remarkable. With immense honor, I now invite Sri S.V. Nirudrao Garu to address the gathering. Sir, we are eagerly awaiting for you. మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి, అదే రకంగా విశిష్ట అతిథి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద ఉన్న లక్కిరెడ్డి కుటుంబీకులు, చైర్పర్సన్ ప్రసాద్ రెడ్డి గారికి, ఆనరీ చైర్పర్సన్ జయప్రకాష్ రెడ్డి గారికి, డాక్టర్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సిద్ధార్థ్కి, అదే రకంగా ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి అందరికీ నమస్కారం. పిల్లలకి నా బ్లెస్సింగ్స్. ఈ రోజున మనం చూస్తే 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ ఎల్బిఆర్సి కాలేజ్ అంటే చాలా సంతోషంగానూ గర్వంగా ఉంది మనందరికి కూడా. మైలవరం పట్టణంలో ఈ కాలేజ్ రావటం, ఆ రోజుల్లో ప్రైవేట్ కాలేజీలు ఒకేసారి ఎన్నో కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అందులో కేవలం 30 to 40% కాలేజెసే సర్వైవ్ అయ్యి ఏవైతే క్వాలిటీగా పెట్టారో, ఏదైతే కమిట్మెంట్తో ఉన్నాయో ఆ కాలేజెస్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి. అంతేకాకుండా ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోజుల్లో రూరల్ ఏరియాస్లో కాలేజ్ పెట్టాలంటే ఒక పెద్ద సాహసం. కానీ లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఆ రోజున
వారి సొంత గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయటం, ఈ 26 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఈ క్రమంలో నేను చూస్తూ ఉన్నాను. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా అన్నీ కూడా ఒక కమిట్మెంట్తో ముందుకెళ్ళి మంచి ఫ్యాకల్టీ, మంచి ప్రిన్సిపల్, తర్వాత ప్రెసిడెంట్ కానివ్వండి, అందరూ కూడా ఒక మంచి కమిట్మెంట్తో దీన్ని ముందుకు తీసుకెళ్లారు. వారు లక్కిరెడ్డి కుటుంబం దీనికి డబ్బు సమకూర్చిన ఇక్కడ కమిట్మెంట్తో ఉన్న టీం ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్గా పనిచేసింది. దాంట్లో కొంతమంది వాళ్ళు మన మధ్య లేరు, ఉన్నవారంతా కూడా అదే కమిట్మెంట్తో చివరిదాకా చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ మైలవరంలో ఒకప్పుడు హై స్కూల్ నుంచి ఎడ్యుకేషన్ ఉండేది కాదు. అటువంటిది వాళ్ళు చూస్తే నర్సరీ నుంచి పీజీ దాకా మైలవరం ఊరు పొలిమేరలు దాటకుండా మనం ఇక్కడే చేసుకునే అవకాశం మనకు ఉంది. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ కారణాలు ఈ ఎల్బిఆర్సి కాలేజ్. వాళ్ళు కేవలం ఇంజనీరింగే కాకుండా ఎంబీఏ అని ఇతర వింగ్స్ రావటం, అటానమస్గా తయారవటం, దాంతోపాటు రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రిన్సిపల్ గారు కానివ్వండి, మన ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, లక్కిరెడ్డి కుటుంబం, తర్వాత ఈ చైర్మన్, వారందరి ఆధ్వర్యంలో త్వరలో ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీగా కూడా మారాలని చెప్పి నేను తప్పకుండా ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా మా నాన్నగారు సుధాకర్ రావు గారు కానివ్వండి, మేమంతా కూడా మైలవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా సహాయ సహకారాలు ఈ సంస్థకు అందిస్తామని, లక్కిరెడ్డి బాలరెడ్డి కుటుంబం, వారి బ్రదర్స్ అందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇప్పుడు సెకండ్ జనరేషన్ కూడా వచ్చేసింది, తప్పకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే కమిట్మెంట్తో దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మనకి ఇందాక ఆయన చెప్పాడు, మనకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ రావటం అంటే ఎంతో అదృష్టం అని. బాలరెడ్డి గారు రైట్ టైం అన్నారు చూశారు. ఆయనకి ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, మనం చెప్పుకోవాలంటే అప్పుడు 2020 విజన్ అని చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా అసలు చెప్పాలంటే మన రాష్ట్రానికి ఎంతో ఆయన విజన్ అనేది చాలా ఉంది. దాని గురించి మనం చెప్పుకోవాలి. ఆయన పర్సనల్గా ఎలాంటి కూడా మనకు అనవసరం, మనకు ఎంత ఉపయోగపడ్డారు, మనకి ఏంటి అనేది ఇంపార్టెంట్. ఏమన్నానంటే, నేను ఆయన ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకోవాలంటే తిమ్మారెడ్డి గారు లాంటి వాడు పోయి వరంగల్లో ఎక్కడో ముడికి సర్టిఫికేట్ తోటి ఆయన బాగా చదువుకోబట్టి అక్కడికి వెళ్ళగలిగాడు. ఎంతోమంది పేద పిల్లలు ఇక్కడ ఇట్లా ఈ పల్లెటూరు నుంచి కూడా చదువుకోవాలంటే ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఒకేసారి లైసెన్స్ ఇచ్చి ఆయన ఎంతోమంది ఇంజనీర్లు డెవలప్ చేశాడు, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాడు. కాబట్టి అలాంటి చీఫ్ మినిస్టర్ గారిని మనం చెప్పుకోవడం తప్పలేదు. అలాగే ఇప్పుడు మనకి ఇందాక నిమృతరావు గారు అన్నారు, మనకి వాళ్ళకి అందరికీ మన లోకల్ వాళ్ళకి ఉపయోగపడాలంటే మనం డీమ్డ్ యూనివర్సిటీ కావాలి. కాబట్టి దానికి నెక్స్ట్ 30 years కూడా మన కృష్ణప్రసాద్ గారు మన దగ్గరే ఉండి మన డీమ్డ్ యూనివర్సిటీ రావడానికి మనకి నేను మొన్న ఆయన పేరేంటి ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు మీటింగ్ పెట్టాడు. ఆయనకు కూడా చెప్పాను, ఆయన కూడా ఎంతో మన కాలేజీకి ఎంతో రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎమ్మెల్సీకి నిలబడుతున్నాడు. ఆయన ఎంతో మనకి వడ్డే సుబ్రహ్మణ్యేశ్వర గారు, సత్యనారాయణ రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు వీళ్ళతో పాటు ఆయన అక్కడ అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి మనకి చంద్రబాబు నాయుడు గారితో చెప్పించి మన కాలేజీని మైలవరంలో వచ్చేటట్టు ఎంతో కృషి చేశారు. మంచిగా చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళని మర్చిపోకూడదు. ఆయనకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాను, చాలా మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాను. మనందరం ఫ్యాకల్టీ కూడా ఇవాళ రోజున మనం ఇక్కడ భోజనం చేస్తున్నాం అంటే ఆయన స్థలమే అనుకొని ఆయన అందరూ మీరు జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. అట్లాగే కృష్ణప్రసాద్ గారు మనకి డీమ్డ్ యూనివర్సిటీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోనే ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఏది కాలేజీలన్నీ మంచిగా ఉండాలి, మన కాలేజీ గురించి మంచి చెప్పి మనకి ఆయనకి హెల్ప్ చేస్తారని ఆయన కోరుకుంటున్నాను. చాలా సంతోషిస్తున్నాను. మీరు అందరూ మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఒక్క నిమిషం నివృత్తరావు గారు, సుధాకర్రావు గారి గురించి చెప్పదలుచుకున్నాను. సుధాకర్రావు గారు వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఫ్యామిలీ 700 సంవత్సరాలు, మళ్ళీ విన్నారా, 700 సంవత్సరాల నుండి ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ లాగే రన్ చేస్తున్నారు దీన్ని. నాకు మీకు ఎంతవరకు తెలుసు, ఎందుకంటే నాకు 83 సంవత్సరాల వయసు. 83 సంవత్సరాల నుంచి చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాం. కాబట్టి సుధాకర్రావు గారు గడిచిన 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుండి దీన్ని, ఈ మైలవరం ప్రాంతాన్ని ఒక డిసిప్లైన్డ్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డీజీపీ లాగా దీన్ని రన్ చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఏ విధమైన డిసిప్లినరీ ప్రాబ్లం వస్తే సుధాకర్రావు గారు, వాళ్ళ కుటుంబం మన కాలేజీకి ఎంతో సహాయం చేస్తున్నారు. ఇందాక మా తమ్ముడు అంటున్నాడు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చిన రోజు నేను మీటింగ్లో కూర్చొని చెప్పాను, బాబు, సూర్యుడు ప్రపంచానికి అందరికీ వెలుగిస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరికీ వెలిగిస్తున్నారు. కాబట్టి మీ వేలు ఎప్పటికీ మర్చిపోరు పిల్లలు. అంటే ఆ రోజుల్లో నిజంగా ఈ కాలేజ్ పెట్టిన రోజుల్లో బాలరెడ్డి గారు జ్యేష్ఠ రమేష్ని అప్పుడు ఎమ్మెల్యేని తీసుకొని హైదరాబాద్ పోయి మాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వమని అడిగారు. అయ్యో డిగ్రీ కాలేజ్ ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే బెటరు అని సజెస్ట్ చేసి దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్కి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు 1997-98లో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే దీన్ని పర్మిషన్ వచ్చింది. ఇది దినదిన వర్ధమానంగా సుధాకర్రావు గారు వీళ్ళందరూ సపోర్ట్తో, ప్రిన్సిపాల్ గారు, జవహర్లాల్ గారు అందరూ పనిచేశారు. కానీ అందరికీ కూడా సుధాకర్రావు గారు, వాళ్ళ కుటుంబం చాలా చాలా అండగా నిలబడింది. ఇంకా ముందు కూడా అండగా ఉంటారని అందరిని కోరుకుంటూ నేను థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్ టు యువర్ ఫ్యామిలీ ఫర్ హెల్పింగ్ అవర్ కాలేజ్. ఓకే బాబు. Thank you, sir. With great respect,